కాబట్టి మన ప్రెస్తో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన చిరు సత్కారం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. కృష్ణమూర్తి గారు ఒక్క నిమిషం, 5 నిమిషాలు ఇది కాగానే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. బేస్ పెరిగింది, ఇప్పుడు దాన్ని మనం తగ్గడం జరిగింది ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరు కూడా, ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మీరు దోచుకున్నారు అని అంటే అది రాంగ్ స్టేట్మెంట్. జిఎస్టీ తేవాలని చూసింది కాంగ్రెస్, తేలిపోయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చింది. ధైర్యం, మా ధైర్యం అది. ప్రపంచంలో ఎక్కడ కూడా జిఎస్టీ మన ఇంప్లిమెంట్ చేసిన నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ రాలే. కానీ భారతీయ జనతా పార్టీ 2 సార్లు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది 22 నెలలు అయిన తర్వాత 10 కోట్ల దాకా నేను పెడతామని చెప్పారు యూనివర్సిటీకి. వారు వచ్చిన తర్వాతే మొదటి 1 నెల అయింది. వారికి సమయానికి జీతం రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఇప్పుడు ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ. పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్ కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్ కైండ్లీ టేక్